హాయ్ గైస్, నేను మినప్పప్పుతో బజ్జీలు చేసుకున్నా. చూడండి, మినప్పప్పు ఒక 3 గంటలు నానబెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నా. దీంట్లో వేసేటప్పుడు మిక్సీ జార్లో కొంచెం అంత సాల్ట్ వేసేసుకొని పట్టేసుకుంటే పోతుంది. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకుండా పట్టుకోవాలి. కొన్ని యాడ్ చేసుకొని తర్వాత సోలా పొడి వేసి మీకు ఈ లెవెల్లో వచ్చేటట్టుగా బాగా కలుపుకోవాలి చేత్తో. చూడండి, ఇలా బాగా కలిపేసుకుంటే కనుక బాగా నురుగు వస్తుంది. అప్పుడు బజ్జీలు బాగా వస్తాయి. నేను ఒక గ్లాస్ వేసేసిన మినప్పప్పు. చాలా టేస్టీగా ఉన్నాయి బజ్జీలు. కొంతమంది శనగపిండి తింటే గ్యాస్ అంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. మా మినప్పప్పు బజ్జీలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా పెట్టేసేయండి వీడియో చూసిన తర్వాత. మాకైతే టేస్ట్ చాలా బాగున్నాయి. నేను మిరపకాయ బజ్జీలకు వేసుకునే మిరపకాయలే తెచ్చుకొని ఇలా అన్నీ వేసేసుకుంటానా. చూడండి, బాగా లావుగా ఉన్నాయి కాబట్టి బాగా పెద్దవి వచ్చినాయి. ఇలా వేసేసి ఫస్ట్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాంచుకోవాలి. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. శనగపిండి కన్నా మినప్పప్పు కొంచెం లేట్గా వేగుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అయినా బాగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే కదా టేస్ట్ బాగుంటాయి బజ్జీలు. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న బజ్జీలు. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. ఇలా అన్నీ ఇలాగే వేసేసుకున్నా. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. దానిలాగా గ్యాసు అలా ఫామ్ అయ్యేది ఏం ఉండదు. బాగుంటాయి బజ్జీలు, చాలా టేస్టీగా ఉన్నాయి. అన్నీ ఇలాగే వేయించుకున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగా అయినాయో చూడండి బజ్జీలు, చాలా బాగున్నాయి. ఫస్ట్ మనము వేయించుతానే ఇది బాగా కరకరలాడుతా అన్నీ. ఇలా వేయించుకుంటే కనుక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన కాబట్టి తింటా అంటే వేడి తింటే బాగా కరకరలాడుతూ బాగున్నాయి, చాలా టేస్టీగా. అందరికీ బాయ్.